హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ కానీ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి ముగ్గులు అయితే పెడుతున్నాను కదా, ఇవాళ కూడా అదే వీడియో అండి. ఏమిటి అనుకుంటారు కదా, నేనైతే ముగ్గు వేశాను, అదైతే కంటిన్యూ చేయండి. ఎలా వేశాను, కలర్స్ అయితే ముందుగానే మీకు అప్పుడు కలిపినట్టు చూపించాను, కానీ ఇప్పుడైతే ముగ్గు ఎలా వేశాను ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాము. ఎంతో సింపుల్గా మనకి ఇంకొక రోజు అయితే పండుగ ఉంది కాబట్టి సాయంకాలం పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా అయితే వేసేసానండి. కలర్ పువ్వులు ముగ్గులా వేశాను. చుక్కలు లేకుండా ముగ్గు పెట్టానండి. ఇలా చుక్కలు లేకుండా చక్కగా కలర్ పువ్వులు, చెరుకు గడలు, పాలు పొంగనట్టు మన పొంగల్ చేస్తాం కదండి, అలాగా వేసేసాను. చూసారు కదా, నేనైతే ముగ్గు ఎలా వేస్తానో చూడండి. ఎంత సింపుల్ ప్రాసెసింగ్లో ఎంత ఈజీగా వేయచ్చో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూసేసాను ఫ్రెండ్స్. కలర్స్ అనేది రాణి కలరు, వైటు, గ్రీన్ కలరు, ఎల్లో కలరు ఇవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ ఒకటైతే బీట్రూట్తో కలిపిన పొడి ఉందండి ముగ్గు. ఇలాగా 4 చుక్కలు పెట్టుకొని 4 వరుసలు పెట్టుకొని ఇలా గీట్లు గీసేస్తే మనకి కలవ పువ్వు ముగ్గు అనేది చక్కగా వచ్చేస్తుందండి. చూసారా, ఇలాగా కలవ పువ్వు అనేది వేసేసుకోవచ్చండి. అంటే నాలుగు వైపులన 4 కలవలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా ఎంత అందంగా ఉంటుందండి. సింపుల్గా ఉంటుంది చూడడానికి. సింపుల్గా అయినా కూడా ఈ కలర్ పూలు వేసేటప్పటికి, కలర్స్ వేసేటప్పటికి భలే లుక్ అనేది చాలా బాగుంటుంది. మన పండుగలప్పుడే కాదండి, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇంటి ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కూడా నేనైతే కనుక శుక్రవారం ఆల్మోస్ట్ కలర్ పువ్వే ఎక్కువ వేస్తూ ఉంటాను. నాకు ఇష్టమైన ముగ్గు కాబట్టి ఇలా ముగ్గు కానీ లేదంటే నార్మల్గా కానీ ఇలాగే వేస్తానండి. చూసారా, మధ్యలో చిన్న కుండలా పెట్టాను. ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి చిన్నగా వేసానండి. నేను మళ్ళీ సైడ్ కూడా వేస్తాను. సో ఇలా గ్రీన్ కలర్ వేస్తే మధ్యలో వేసేసుకోండి. ఇలా గ్రీన్ కలర్ వేసేసారంటే కనుక మనకి కావాల్సిన కలర్ ఫిల్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాగా మనకి వైట్ ముగ్గు కూడా వేసేసుకున్నారంటే కింద గ్రీన్ కలర్ వేసాను. పైన అయితే కనుక మనకి కుండలా పెట్టాను కదా, అక్కడ అయితే కనుక వైట్ వేసేసి మధ్యలో ఎల్లో కలర్ అనేది వేస్తున్నాను. ఇక్కడ కలర్లో పింక్ కలర్ అనేది వేస్తున్నానండి, బీట్రూట్ తో కలిపిన కలరు. మీకు కలర్ అలాగా చేసి చూపించమంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ పెట్టారంటే కనుక ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తానండి. ఇది ఇంట్లోనే రైస్ ఫ్లోర్ తో తయారు చేశాను. చాలా బాగుంది కలర్ఫుల్ గా. బీట్రూట్ రసం వేయడం వల్ల ఇంత అందంగా కలర్స్ అనేది భలే వచ్చిందండి. బీట్రూట్ రసం వేస్తే సరిపోతుంది మనకి. చాలా బాగుందండి. కలర్ అయితే కనుక అద్దరిపోయింది. డార్క్ కలర్ లో భలే ఉంది. సేమ్ కలవ పూలు ఉంటాయి కదా, అదే విధంగా డార్క్ గ్రీన్ కలర్ వేసామంటే కనుక చక్కగా గ్రీన్ కలర్ అనేది లేదు వీడియోస్ లో వైట్ వచ్చేస్తుంది. సో ఇంకా డార్క్ కలర్ వేద్దామని చెప్పేసి డార్క్ అయితే వేస్తున్నానండి. మధ్యలో కొంచెం ఎల్లో షేడ్ ఇచ్చాను, అంతే కొంచెంగా వేసాను. సో ఇలాగ అన్ని కూడా మీరు మొత్తం ఇలాగే ఫిల్ చేసేసుకోండి. కలవులకి అన్ని పింక్ కలరు, సైడ్ ని గ్రీన్ కలరు, మధ్యలో ఎల్లో కలర్ వేసుకున్నారంటే బాగుంటుంది. బార్డర్ మధ్యలో వచ్చేసి మనం గీట్లు ఏదైతే మనం పెట్టుకున్నామో 4 గీట్లు గీసాం కదండి, 4 చుక్కలు 4 వరుసలు పెట్టి ఏదైతే మనం గీట్లు పెట్టామో దానికి మాత్రం కొంచెం రాణి పింక్ వేసాను, బాగుంటుంది అనేసి. మీకు కావాలంటే ఇలాగా వైట్ బార్డర్ చేసుకోవచ్చండి, లేదంటే పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదండి. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా బాగుందండి, చక్కగా కనిపిస్తుంది. ఇలా వేసినా బాగుందండి. వైట్ బార్డర్ ఇవ్వకపోయినా చాలా చక్కగా వచ్చేసింది. ఎంతైనా బయట వేసిన ముగ్గు లుక్ వేరే ఉంటుందండి. నేను మొన్న వీడియోస్ లో పోస్ట్ చేసిన దాంట్లో ఇంట్లో వేసాను కాబట్టి కలర్ కాంబినేషన్ అనేది ఎండలా ఉండేది చక్కగా కనిపిస్తుంది. మనం ఇంట్లో వేసిన ముగ్గులు కనిపించవండి. చూసారా, అన్ని కలవలకు కూడా ఇలాగా సైడ్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ కలపువ్వు ముగ్గు ఎంత ఈజీగా చేశానో చూసారు కదా. 2 కలర్స్ తోనే ఈ కలవులు అనేది వేసాను. మీకు ఏ కలర్ ఇష్టమో ఆ కలర్తో వేసుకోవచ్చండి, చక్కగా భలే ఉంటాయి. కాకపోతే కలర్ పూలు ఈ కలర్లో ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇలా వేసానండి.
మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ అక్కడక్కడ కూడా యెల్లో ఏస్తున్నాను. మీరు మీ కలర్‌కి నచ్చిన విధంగా వేసుకోవచ్చండి. నేనేదో యెల్లో ఏసి, పింక్ ఏసేసి వేసేస్తున్నాను కొంచెం బావుంటుందనేసి. ఇక్కడ చెరుకు గడల్లాగా కొంచెం లైన్స్ తీసేసి గ్రీన్ అనేది ఏసేస్తున్నానండి లీవ్స్‌కి. అంటే మనకి చెరుకు గడలకి లీవ్స్ గ్రీన్ ఉంటాయి కాబట్టి అలా వేస్తున్నాను. కింద ఏదో కలర్ రెండే కలర్‌తో చేస్తున్నాను కాబట్టి ఇంకో కలర్ ఏదైనా వేస్తున్నానండి. మీకు నచ్చిన కలర్ మీరు చాయిస్ చేసుకొని వేసుకోవచ్చు. లైట్‌గా పింక్ ఇదే వేసేస్తున్నానండి. లైట్‌గా ఎక్కువగా ఏమి ఏయడం లేదు. చూసారా కొంచెం ఒక్క సగం బీట్రూట్ అయితే చాలండి మనకు. రసం అనేది చక్కగా వచ్చేస్తుంది. ఈ కలరు, గ్రీన్ కలరు, యెల్లో కలర్ ఉందంటే మనకి కలర్స్ అనేది సూపర్‌గా వస్తాయండి. ఏ కలర్ ఏసినా చక్కగా అందంగా కనిపిస్తాయి. నేనిక్కడ వైట్ ఇవ్వలేదండి. యెల్లో ఇచ్చాను. ఎలా ఉంటదో చూద్దామని. ఇది కూడా సూపర్‌గా ఉంది కలరు. ఈ పక్క కూడా చెరుకు గడకి అలాగే వేసేసుకున్నారంటే గనక మనకి బావుంటుందండి. అంటే చెరుకు గడకి ఈ గ్రీన్ కలర్ అనేది మ్యాచ్ అయ్యేట్టు బావుంటుంది కాబట్టి లీవ్స్ ఏసేసుకుంటే మనకి చక్కగా ముగ్గు ఫినిష్ అయిపోతుంది. మనకి సంక్రాంతి రోజైతే ఇలా ఏసామండి. కానీ నిన్న పోస్ట్ చేయలేదు గానీ, మరుసటి రోజైతే పోస్ట్ చేస్తున్నానిప్పుడు. చూసారు కదా! ఇలాగ వేసేసుకొని సేమ్ కింద కూడా వేసేసుకోండి. బోర్డర్ లైన్స్ కాపోతే బోర్డర్ లైను తీసుకోవచ్చు. లేదా బోర్డర్ లైన్ అవసరం లేదు అనుకుంటే మీరు ఇలా పింక్ వేసేసుకొని క్లోజ్ చేసేయచ్చండి. చాలా సింపుల్‌గా వేశాను. ముందుగా డ్రా చేసుకోవడం గాని ఏమీ లేదండి. చక్కగా వెంటనే ముగ్గు వేసేసాను. ఎవరైనా కూడా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా సూపర్‌గా వచ్చేస్తుంది. కలర్ మీకెవరికైనా ఈ కలర్ చేసి చూపించమంటే కూడా నేను కామెంట్‌లో పెట్టారంటే ఖచ్చితంగా నేను ఈ కలర్ ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. కొన్ని బియ్యం ఉంటే చాలండి. వెంటనే చేసేసి మీకు చూపించగలను, పోస్ట్ చేయగలను. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగున్నాయో చెరుగడలు కూడా వేసేసాను. ఫుల్లు మనకి ముగ్గు అనేది ఎలా వేశానో చూడండి. ఇక్కడైతే కనుక నేను కుండ అంటే పాలు మనకి పొంగల్ చేసేటప్పుడు కుండ పాలు పొంగినట్టుగా నేనైతే కుండ వేసేసి ఇలాగా వైట్ బోర్డర్ అయితే ఇస్తున్నానండి. తర్వాత కలరు మనకు కావాల్సిన కలర్ నేను ఏదైతే వేసానో ఆ కలరేనండి. వేరే కలర్‌లయితే ఏమీ వేయడం లేదు. ఎందుకంటే గనక మనకి వేరే వేరే కలర్‌లు వేయడానికి మనకు కూడా వేరే కలర్‌లు ఏమి అంటే ఉన్నాయండి. లైట్ అయిపోతున్నాయి. సో, నేనైతే గనక ఉన్న కలర్‌లోనే వేసేస్తున్నాను. యెల్లో కలరు, పింక్ కలరు. నేను ఈ 3 కలర్‌లు తప్పితే ఏయి యూజ్ చేయలేదండి ఎక్కువగా. ఎక్కువగా ఏమీ వాడలేదు. లైట్ కలర్స్ ఉన్నాయి కానీ, ఇదైతే యెల్లో ఫుడ్ కలర్ కలిపాను. బీట్రూట్ కలిపాను. అంతేనండి. ఇంకోటి గ్రీన్ ఫుడ్ కలర్ కలిపాను అంతే లీవ్స్‌కి. రూ. 5లో మనకి చక్కగా కలర్స్ వచ్చేస్తాయండి. అదే బయట కొనుక్కున్నామంటే మనకి కలర్స్ వస్తున్నాయి గానీ రూ. 80 మొత్తం కొనుక్కోవాలంటే కలర్సు. కానీ ఇవైతే మనం బియ్యంలో కలుపుకుంటున్నాం. చీమలు అవన్నీ తింటే కనుక ఎఫెక్ట్ కూడా అవ్వదండి. అంటే చీమలకి హాని కాకుండా ఎంచక్కా చీమలు తింటాయి. ఏమైనా తింటాయండి ఏమి కాదు. మనం అదే వేరే ముగ్గుల్లో కలిపినట్టయితే ఏమీ తినవండి వేస్ట్ అయిపోతుంది. ఇది రాణి కలర్ వేస్తున్నానండి నేను. ఇది మామూలుగా తీసుకొచ్చాను కలరు. ఆ కలర్‌లోనే అలా వేస్తున్నాను. ఇది వైట్ ముగ్గయితే వేసేస్తున్నానండి ఇలాగా. కుండకు కూడా మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్ వేసుకోవచ్చండి. అంతకుముందు వీడియో పోస్ట్ చేసిన దాంట్లో మెరూన్ కలర్ అనేది నేను పోస్ట్ చేశాను. సో, ఇలాగైతే నేను ఇప్పుడైతే బయట పెట్టేటప్పుడు ఇలా పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఏసిన కలరే ఏస్తే ఏం బావుంటుంది చెప్పండి? అందుకోసమే మనకు కావాల్సిన కలర్ చాయిస్ చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కలర్స్‌తో నేను సింపుల్‌గా వేశానండి. చూసారా? ఇలాగా కొంచెం డిజైన్‌కి కూడా అంటే లీవ్స్ కిందొస్తాయి కదా! అలా కూడా ఇది బావుంటుంది. ఇలాగ కొంచెం వేసేసారంటే గనక కలరు చూడండి ఎంత బా వచ్చిందో. ఈ రాణి కలర్ అయితే భలే కనిపిస్తుంది. ఇది కూడా రూ. 10 అండి ప్యాకెట్టు. నేను సగం ప్యాకెట్ కూడా కలుపుకోలేదు. ఇంకా ఉంది చాలా. అది కూడా బియ్యం పిండిలోనే కలిపేసానండి. పొడి పిండిలోనే కలిపాను. చక్కగా వచ్చేసింది.
ఇదైతే కనుక బియ్యంలో వేసి ఫుడ్ కలర్ కొట్టాను. యెల్లో ఫుడ్ కలరు, గ్రీన్ కలర్ కూడా. చూసారా? ఎంత మంచిగా భలే వచ్చేసిందండి. కలర్స్ అన్నీ భలే కనిపిస్తున్నాయి నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కూడా ఇలా యెల్లో కలర్ వేసుకోండి. మీ దగ్గరున్న కలర్ వేసుకోవచ్చు. నేనైతే అవే కలర్ ఏస్తున్నానని చెప్పాను కదా! సో, ఆ కలర్ అయితేనే నాకు ఉన్న కలర్‌లో వేశాను. కొంచెం షేడింగ్ కోసం పింక్ కలర్ అనేది ఏసానండి. చూసారా? యెల్లో, గ్రీన్, డార్క్ పింకు ఎంత బాగున్నాయి చూసారా? కలర్స్ అనేది అద్దిరిపోయినాయండి. మనకు రూ. 5 ఉంటే చాలు చక్కగా రెడీ అయిపోతుంది. బోలెడన్ని మిగులుతాయండి మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే. అదే బయట నుంచి తెస్తే నిన్నయితే మార్నింగ్ వెళ్ళానండి. రూ. 80 చెప్పారు. కొంచెం కొంచెమే వస్తుంది. దాని బదులు మనం ఇంట్లో చేసుకుంటే రూ. 10తో పాటు అయిపోతదండి. 10 సార్లు కలర్స్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడల్లా. చూసారా? లీవ్స్ కూడా వేసేసాను. బోర్డర్ లైన్ ఇస్తే అదో లుక్ వేరేగా ఉంటుందండి. వేయకపోయినా బానే ఉంటుంది. ఈ బోర్డర్ లైన్ ఇష్టం వల్ల మరింత లుక్ వచ్చి బావుంటుంది. టోటల్‌గా అయితే ముగ్గైతే మనకి రెడీ అయిపోయిందండి. సంక్రాంతికైతే ముగ్గు రెడీ అయిపోయింది. చూసారా? మధ్యలో అయితే కుంకుమ వేశాను. మనకి రెడీ అయిపోయింది. ముగ్గంతా చక్కగా రెడీ అయిపోయింది. మొత్తం వేసేసానండి. చూసారు కదా! మనకి నేనెలా వేశానో, ఏంటి గేట్ దగ్గరేసానండి ఇంటి ముందే. సూపర్‌గొచ్చింది. ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.